హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమంది ఫిట్ ట్రిక్. చాలామంది అడిగారు కదా పైక్ పుషప్స్ కావాలని చెప్పి. ఈరోజు మొత్తం క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఏమేమి వర్కౌట్లు ఉన్నాయి కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం రీల్ తీస్తాం. యాక్చువల్గా డే 1, డే 2, డే 3 యాక్చువల్గా రీల్స్ తీస్తున్నాం. ఈరోజు ఈ ఫుల్ లెంత్ వీడియోనే ఈ రీల్ అప్లోడ్ చేసేస్తాను, డే 12 కూడా. ఓకే, ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? కామెంట్లో వచ్చింది, మనకి డిఎమ్స్లో వచ్చింది ఏంటంటే పైక్ పుషప్స్ ఇవి ఎలా చేయాలని చెప్పి. ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి వీడియోలో బాగా చూడండి. మీ షోల్డర్ లెంత్లో మీ లెగ్స్ ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత 2 హ్యాండ్స్ బెండ్ చేయండి. చూడండి ఎలా బెండ్ చేస్తున్నానో, నా కాళ్ళు ఎలా ఉన్నాయో. ఇప్పుడు నా చేతులు ఎన్ని స్టెప్స్ తీసుకుంటామో చూడండి. 1 1 2 2 3 3. ఓకేనా? ఇలా చేతులు పెట్టినప్పుడు మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, మీ ఫింగర్స్ని ఇలా క్లోజ్గా పెట్టబాకండి. ఇలా ఓపెన్ చేసి ఉంచండి, ఓపెన్ చేసి పెట్టండి. ఓకేనా? ఓపెన్ చేసి పెట్టండి. ఇప్పుడు ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్ని క్లోజ్ పెట్టండి. లాంగ్ వద్దు, క్లోజ్ పెట్టండి. ఓకేనా? మీ ఎల్బోస్ వచ్చేసి ఇలా వైడ్ ఉండకూడదు, క్లోజ్ ఉండాలి. లోపలికి ఉండాలి. లోపలికి ఉండి ఇలా దిగాలి. ఓకేనా? మీరు చూడండి, నా టోస్ ఇక్కడ నేను బాగా లిఫ్ట్ చేస్తున్నా, ఇలా కింద పెట్టలేను. బాగా లిఫ్ట్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తున్నా. ఇది పర్ఫెక్ట్ పైక్ పుషప్. ఓకేనా? చూడండి, నా హ్యాండ్స్ పక్కకి వెళ్ళట్లేదు, ఇలాగే ఉన్నాయి. చూడండి. ఓకేనా? మీ ట్రైసెప్స్, షోల్డర్స్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుతాయి. చూసినంత ఈజీ కాదు, ఒక 20 రెప్స్ చేసేసరికే దోల తీరిపోద్ది. ఉండదు. హిందూ పుషప్స్ ఉంటాయి, ఇవి కూడా అలాగే ఉంటాయి. ఇవి కూడా ఏం తక్కువ కాదు, హిందూ పుషప్స్. ర్యాంప్ అసలు చచ్చిపోతున్నా. మీరు పుల్అప్స్ సింగిల్ సెట్లో ఎన్ని పుల్అప్స్ చేయగలుగుతారో మీరు కింద కామెంట్ చేయండి. నేను ఎన్ని చేస్తానో చూద్దాం, మీరు కౌంట్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16. ఎంతసేపు చేస్తాను ఏందో. అమ్మా దేవుడా. అన్ని రోజులు ప్రోగ్రెస్ ఒకేలా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నేను ఒకరోజు చూసారా ప్లాంక్ ముందుగా చేస్తున్నా, ఒకరోజు వర్కౌట్ మధ్యలో చేస్తున్నా, ఒకరోజు వర్కౌట్ ఎండింగ్లో చేస్తున్నా. కాబట్టి ప్రోగ్రెస్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, ప్రోగ్రెస్ ప్లాంక్లో చేసుకుంటే వెళ్ళకూడదు అనమాట. అది కూడా అంటే డే బై డే, ఎవ్రీ డే ఉండకూడదు. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసి 1 minute చేశానంటే సెకండ్ డే కూడా 1 minute చేయడానికి ట్రై చేయాలా. సెకండ్ రోజు వచ్చేసి మళ్ళీ 1 minute 10 seconds చేశాను అనుకో, అలా పెంచుకుంటే ఎంత దాకా వెళ్తాను? అలా పెంచుకుంటానే వెళ్తా ఉండాలా. అలా అని చెప్పి నేను 100 నిమిషాలు ఉండాలా? కాదు కదా. కాబట్టి మీరు ఫస్ట్ రోజు 1 minute చేస్తే సెకండ్ రోజు కూడా 1 minute అలా ఉండడానికి ట్రై చేయండి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. అలా ఇది సేమ్ వెయిట్స్ కాడట్టో ప్లాంక్ కూడా అట్టే అనమాట. ఓకేనా? ఐల్ ట్రై మై బెస్ట్. ఈరోజు 2 minutes వస్తుందో డౌట్ ఉంది, ఎందుకంటే మనం ఫుల్గా హిందూ పుషప్స్ ప్లస్ పైక్ పుషప్స్ ప్లస్ పుల్అప్స్ పై మిద్ది పైన వాసిపోయింది మనకి. అన్ని 4 sets 3 sets చేశాను.
1 minute 20 seconds. Come on, Aman. Let's break the 2 minutes. You can. Come on. 30 seconds more, 30 seconds more, 30 seconds more. Come on. Come on, I say, come on. 40. Come on, Aman. Last 20. Come on, you can. Come on. 49. Come on, at least 10 seconds, 10 seconds. 10 seconds, 10 seconds. Come on, last. సో ఎందుకు పుషప్స్ కూడా 4 సెట్స్ చేశాను, పుల్అప్స్ కూడా 3 సెట్స్ చేశాను కాబట్టి మనకి దోల తీరిపింది. ఈరోజు వచ్చేసి చూసుకోవచ్చు 2 minutes 1 second 1 seconds వచ్చాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఈరోజు అయితే ఇంతటితో సమాప్తం. ఓకే, హోమ్ వర్కౌట్ సిరీస్ ఎందుకు చేస్తున్నాం అంటే వీ డోంట్ హ్యావ్ టైం అనమాట. ప్రజెంట్ మనకి జిమ్కి వెళ్ళేంత టైం లేదు. దానికే హోమ్ వర్కౌట్ సిరీస్ చేస్తున్నాను. ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి జిమ్కి వెళ్తాను. అట్లీస్ట్ జిమ్కి వెళ్ళి ట్రై చేస్తాను ఒక 1 hour. I'll update you everyone. ఈరోజుకి ఇంతే. మీట్ ఇన్ ద డే 13. అంతే, ఇంకేం లేదు. అంతే గైస్, బాయ్.